మీరు ఏ స్కీమ్స్‌కి ఎలిజిబులో అయితే మీరు ముందుగా తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే ఒక కార్డు ద్వారా అయితే తెలుసుకోవచ్చు. సో, ఈరోజు వీడియోలో టాపిక్స్ ఏమిటంటే, అసలు ఫ్యామిలీ కార్డ్ అంటే ఏమిటి? దాని కీ ఆబ్జెక్ట్స్, అదేవిధంగా ఫ్యామిలీ స్కోర్ అంటే ఏంటి? పాపులేషన్ పాలసీ లింక్ అంటే ఏంటి? ఇంప్లిమెంటేషన్ ప్లాన్స్, అదేవిధంగా బెనిఫిట్స్ అయితే చూసుకున్నాం. అదేవిధంగా కార్డు యొక్క కరెంట్ స్టేటస్ కూడా అయితే చూసుకుందాం. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ఫ్యామిలీ కార్డ్ అని చూసుకున్నట్లయితే, ఫ్యామిలీ కార్డ్ అనేది ఆధార్ కార్డు లాగే ఒక ప్రత్యేకమైన కార్డు. కానీ ఆధార్ కార్డులో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే ఉండదు. ఆధార్ కార్డులో ఏవైతే ఉంటాయో దానికన్నా ఎక్స్ట్రాగా ఏముంటాయి అంటే, ఫ్యామిలీ కార్డులో మీకు ఏమేమి పథకాలు అయితే వస్తాయో, మీరు ఏ పథకాలకైతే ఎలిజిబుల్లో ఆ పథకాల పేర్లు అయితే మీ ఫ్యామిలీ కార్డులో అయితే ఉంటాయి. సో, ఫ్యామిలీ కార్డ్ అంటే ఇది. దాని యొక్క కీ ఆబ్జెక్ట్స్ ఏమిటి అంటే దాని యొక్క లక్ష్యాలు ఏమిటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి సంక్షేమ పథకాలను పారదర్శకంగా అయితే అందించడం. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి ఎవరికి ఎన్ని పథకాలు లభించాయో స్పష్టంగా చూపించడం. అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసి దుర్వినియోగం నివారించి నిజమైన లబ్ధిదారులకి మాత్రం ప్రయోజనం చేకూర్చడం. అంటే ఫేక్ ఎలిజిబుల్ పర్సన్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళని రిమూవ్ చేయడం, బాగా ఫిల్టర్ చేసి అలాంటి పర్సన్స్ని రిమూవ్ చేసి నిజమైన ఎలిజిబుల్ పర్సన్స్కే ఈ స్కీమ్స్ అనేవి వర్తించేటట్టు చేస్తుంది ఈ కార్డ్ అనేది. అదేవిధంగా థర్డ్ వన్ అంటే ఫ్యామిలీ స్కోర్ చూసుకున్నట్లయితే, ప్రతి ఫ్యామిలీ కార్డ్కి ఒక ఫ్యామిలీ స్కోర్ అయితే ఇస్తారు. అది ఏమిటి అంటే కుటుంబం యొక్క ఆర్థిక అండ్ సామాజిక స్థితిని సూచిస్తుంది ఆ ఫ్యామిలీ స్కోర్ అనేది. ఈ స్కోర్ ఆధారంగా పథకాలు అనేవి మీకైతే వస్తాయా అంటే మీరు ఎలిజిబుల్లా కాదని చెప్పి చెప్తారు. అంటే ఆ కార్డు పైన అయితే రాస్తారు, ఆ కార్డు పైన అయితే ప్రింట్ చేసి ఉంటారు. ఫోర్త్ వన్ వచ్చేసి పాపులేషన్ పాలసీ లింక్ చూసుకున్నట్లయితే, ఫ్యామిలీ కార్డుతో పాటు ప్రభుత్వం పాపులేషన్ పాలసీ కూడా అయితే తీసుకువస్తుంది. దీని ద్వారా జాయింట్ ఫ్యామిలీలు విభజించకుండా ఒకే కుటుంబంలో ఉండేలా ప్రోత్సహిస్తుంది గవర్నమెంట్. అంటే జాయింట్ ఫ్యామిలీస్ని విడగొట్టకుండా ఉండడమే దీని యొక్క లక్ష్యం అంటే పాపులేషన్ పాలసీ లింక్ ఒక లక్ష్యం. అదేవిధంగా ఇంప్లిమెంటేషన్ ప్లాన్ అంటే ప్రస్తుతం ప్రభుత్వం ఫీల్డ్ లెవెల్ డేటా అయితే సేకరిస్తుంది, కానీ ఇంకా ప్రింటింగ్ అయితే కాలేదు. ఫీల్డ్ లెవెల్ని సేకరించిన తర్వాత మన ఫ్యామిలీ కార్డ్ అనేది ప్రింట్ చేస్తారు, సిస్టంలో ఎక్కించి ప్రింట్ అయితే చేస్తారు. ఇంకా సిక్స్త్ వన్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే, ఫ్యామిలీ కార్డ్ వలన ఎలాంటి ప్రయోజనాలు కలుస్తాయి అంటే ఫ్యామిలీ కార్డ్ వలన ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఒకే కార్డులో అన్ని పథకాలు సమాచారం అయితే ఉంటుంది. అంటే ఆ ఒక కార్డులో మీకు ఏమేమి స్కీమ్స్ అయితే ఎలిజిబుల్ అవుతారో మీరు ఆ స్కీమ్ నేమ్స్ అన్నీ అయితే ఉంటాయి. అదేవిధంగా డైరెక్ట్ బెనిఫిషియల్ ట్రాక్ అనేది సులభం అయితే అవుతుంది. అంటే మీకు బ్యాంక్ ఇప్పుడు డబ్బులు వేసినట్లయితే మీకు కొంచెం లేట్గా అయితే పడతాయి. ఈ కార్డు వచ్చిన తర్వాత అంటే మీకు తొందరగా అయితే బ్యాంకులో డబ్బులు పడతాయి, ఏమైనా స్కీమ్స్ గురించి డబ్బులు వచ్చినట్లయితే. థర్డ్ వన్ వచ్చేసి లబ్ధిదారులకు మోసం జరగకుండా రక్షణ. అంటే ఫేక్ ఎలిజిబుల్ పర్సన్స్ని రిమూవ్ చేయడం, అది కూడా ఒక బెనిఫిట్. ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే, ప్రభుత్వానికి సరైన డేటా అయితే వస్తుంది. మీ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా అనేది గ్యాదర్ చేసుకుంటుంది గవర్నమెంట్. మీకు సరైన సహాయం అయితే చేస్తుంది ఈ కార్డు వలన. ఇప్పుడు కరెంట్ స్టేటస్ చూసుకున్నట్లయితే, ఇప్పటి వరకు అయితే ఫ్యామిలీ కార్డ్ అనేది ప్రకటన అయితే దశలో అయితే ఉంది. అంటే ఇప్పుడు ఇంకా ప్రకటిస్తున్నారు గవర్నమెంట్, ఈ విధంగా వస్తుంది కార్డు అని చెప్పి. ఇంకా ఎటువంటి అప్లికేషన్ ప్రాసెస్ కానీ ఎటువంటివి అయితే రాలేదు. వచ్చినప్పుడు నేనైతే వీడియో చేస్తాను. ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నట్లయితే మీకైతే నేను చేసిన వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఎప్పుడైనా చేయొచ్చు, ఎప్పుడైనా రావచ్చు అది. సో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ధన్యవాదాలు.